ఓం శ్రీ గురుభ్యో నమః. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలం యలంబితాంభుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకారచండతాండవం తనోతు నః శివః శివం. జటాకటాహ సంభ్రమభ్రమిన్నిలింపనిచ్చరి విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధురప్స్ఫురదృగంతసంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరావతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని जटाभुजङ्गपिङ्गळस्फुरत्प्रणामणिप्रभाकदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे मदान्धसिन्धुरस्फुरत्वद्गुट्कर्तरीयमेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि सहस्रलोचनप्रभृत्य शेषलेखशेखरप्रसूनधूलिधोरणि विधूसराङ्घ्रिपीठभू भुजङ्गराजमालया निबद्धनिद्धजूटकस्त्रियैः चिराय जायितां चकोरबन्धुशेखरः ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभानिपीतपञ्चसायकं समन्निलिम्पनायकं सुधीमयूखलेखया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोजटालमस्तु नः करालफालपट्टिकद्धगद्धगज्ज्वलद्धनुञ्जयाधरीकृतप्रचण्डपञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचग्रचित्रपत्रकप्रकल्पनैकशिल्पनित्रिलोचने मतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत्कुहूनिशीधिनीतमप्रबन्धबन्धुकन्धरः निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिन्धरः कलानिदानबन्धुरश्रियं जगद्गुरन्धर प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभाविलम्बिकण्ठकन्धरारुचिप्रबन्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मुखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकं भजे अगर्वसर्वमङ्गलाकलाकदम्बमञ्जरीरसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्थकान्तकं तमन्तकान्तकं भजे जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्फुरद्धगद्धगद्धि धगद्धगद्विविर्गमत्कराळपालहव्यवाट् धिमिद्धिमिद्धिमिध्वनं मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डवशिवः दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः तृणादविन्दचक्षुषो प्रजामही महेन्द्रयोः समं प्रवर्तयन् मनः कदा शिवं भजे कदा विलिम्पनिर्झरि निकुञ्जकोटिरेव सन्विमुक्तदुर्मतिः सदा शिरस्तमं जलिं वहन् विमुक्तलोललोचनो ललाटफाललग्नकशिवेति मन्त्रमुच्चरन् सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् भ्रवन् नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिषु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं पूजावसानसमये दशवक्त्रगीतं यः शम्भुपूजानमिदं पठोति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमखीं प्रददाति शम्भुः. हरिः ओं श्री गुरुभ्यो नमः. ఓ విదురా, నారదుడు వచ్చి కైలాసానికి అక్కడ ఉండేటువంటి ఆ శివుడికి
జరిగిన విషయం అంతటినీ కూడా ఆయన చెప్పాడయ్యా. అవగమ్య నారదాత్, నారదుడు వచ్చి చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, అయ్యా ఇలాగా దక్షుడు సతీదేవిని అవమానం చేశాడు. నిరాదరణ చేసేటప్పటికి అమ్మవారి కోపం వచ్చి తన యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకుంది. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మవారితో పాటు వెళ్ళినటువంటి పార్షద గణాలు, తర్వాత భూతగణాలు ఇవన్నీ ఉన్నాయిగా, వీళ్ళందరూ కూడా భయపడి పారిపోయారు వాళ్ళు. ఎందుకు అంటే అక్కడ భృగు మహర్షి దక్షిణాగ్నిని ఉత్తేజపరిచి దాంట్లో యజుర్వేద మంత్ర సహితంగా రుభవులు అనేటువంటి దేవతాగణాలను సృష్టించేటప్పటికీ ఆ దేవతాగణాలు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మండే కొరివిలాగా ఉండేటువంటి ఆయుధాలతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ నీ భూతగణాలని నీ పార్షదుల్ని కూడా తరిమేశారయ్యా, వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు అని చెప్పి నారదుడు వచ్చి ఆ శివుడికి చెప్పినటువంటి విశేషం నిన్నడు చూసాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి విశేషం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాసెస్లో ఒక అద్భుతమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి సందర్భంలో నారదుల వారు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి ముందు ఆయన దుఃఖంతో కూర్చునేటువంటి సందర్భంలో నారద మహర్షి వచ్చి రామాయణాన్ని 99 శ్లోకాల్లో ఆయనకి ఉపదేశం చేస్తాడు. అప్పుడు రామాయణం కథ పుట్టింది. అదేవిధంగా వ్యాస మహర్షి దుఃఖంతో ఆ హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి సందర్భంలో ధాతవు విధాతవు ఈ విధంగా వేదాలన్నిటినీ కూడా విభాగించినటువంటి వాడు, ఎందుకు నువ్వు ఇలా కూర్చున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన, స్వామి నీకు తెలియందేముంది, నువ్వు చెప్పు నేను ఎందుకు ఇలా కూర్చున్నాను అంటే, నీవు అంచితమగు ధర్మ సంయములు అన్నీ చెప్పావు కానీ హరినామస్థుతి చేయు కావ్యం మాత్రం ఒకటి చెప్పలేదు అని చెప్పి వ్యాసుడిలోకి ఆ ఉత్తేజాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ ప్రేరణని కలిగించేటువంటి సందర్భంలో నుంచి మనకు భాగవతం పుట్టింది. వాల్మీకిలో ఉండేటువంటి సందర్భంలో రామాయణం వచ్చింది. అదేవిధంగా ప్రతి చోట కూడా ఒక ఈవెంట్ టర్న్ అవ్వాలి అంటే నారదుడు రావలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చాలాసార్లు గమనించాం. ఇంతకీ నారదుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, నారం దదాతి ఇది నారద అంటారు. అంటే ఏమిటి? జ్ఞానమును ఇచ్చునటువంటి వాడు. నారం అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారదుడు. అంటే ఏమిటనమాట? ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఏదైనా సరే ఒక దుఃఖంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక బాధలో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనలోనే ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆ భగవదంశ, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే, మనకి ఆ దుఃఖాన్ని ఉపశమనం కలిగించి దాని నుంచి చెయ్యవలసినటువంటి కార్యాన్ని నిర్దేశించేటువంటి స్ఫురణను నారదుడు అంటూ ఉంటారు. ఈ శక్తి ఆయన సాక్షాత్తు ఎవరంటే బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వాడు, మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఆయన వచ్చి ఇక్కడ ఒక టర్న్ చేశాడు, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక టర్నింగ్ ఒకటి ఇచ్చుకున్నాడు అంట. ఏం జరిగింది ఇది విన్న తర్వాత అంటే, ఓ విదురా, ఈ మాట విన్న వెంటనే క్రుద్ధస్సు దౌష్టౌష్టపుట సదుజ్జటిర్జటాం తడిద్వన్ని సటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్ర సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి. క్రుద్ధ, బాగా కోపించాడయ్యా శివుడు. కోపించినప్పుడు ఏం జరిగిందంటే, సుదష్ట ఓష్టపుట. సుదష్ట అంటే ఏమిటి? పళ్ళతో ఓష్టపుట. ఓష్టములు అంటే పెదవులు. అందులో పై పెదవిని ఈ పళ్ళతో సుదష్ట ఓష్టపుట గట్టిగా పై పెదవిని కొరికేసుకుంటూ ధూర్జటి, ఆయనకు ఉండేటువంటి ఆ జటలని ఇటు అటు కంపించిపోతూ ఉండేటువంటి రుద్ర, భయాన్ని కొల్పించేటువంటి ఆ శివుడు ఏం చేశాడయ్యా అంటే, తడిత్ వన్ని సట ఉగ్రరోచిషం, వెంటనే
తటిత్ అంటే మెరుపుల తటిల్లత అంట, అంటే మెరుపులు అన్నమాట. ఆకాశంలో మెరుపులు వస్తాయి చూసారా, అటువంటి మెరుపులలాగా ఉండేటువంటి తన జటలు. అంటే శివ జటాజూటం అంతా కూడా ఏమిటంటే మామూలుగా మనకి ఏదో షాంపూలు పెట్టుకుని చేసినటువంటి జటలు కావవి. అవన్నీ కూడా మెరుపులు, అంటే జ్ఞానంతో ఉండేటువంటి శక్తివంతమైనటువంటి సమస్త లోకాలకి వెలుగునిచ్చేటువంటి దహించగలిగినటువంటి అది ఆ జటాజూటం. అందులో తటిత్ అంటే మెరుపు తీగలా ఉండేటువంటి వన్నిసట, వన్ని అగ్నితో సమానంగా వెలిగిపోతూ ఉండేటువంటి సట, ఆ జటను తీసి ఉగ్ర రోచిషం, అది ఎలా ఉంది అంటే ఉగ్రమైనటువంటి రోచిషం, కాంతులు ఈనుతూ ఉంది. ఆయన ఒక 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 జటని ఇలా పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ ఆ జట అంతా కూడా ఉగ్ర రోచిషం, భయంకరమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ అగ్నిశిఖలా ఉండేటువంటి దానిని జటాం, అటువంటి ఒక జటను ఉత్కృత్య సహసా ఉత్థిత, వెంటనే దాన్ని ఇలా లాగేసి చేత్తో ఒక జటని తెంపేసుకుని దాన్ని ఇలా చేతిలో పట్టుకుని ఉత్కృత్య అంటే పీకి, ఉత్కృత్యం అంటే పీకేయడం అన్నమాట. పీకేసి సహసా వెంటనే ఉత్థిత లేచి నిలబడి హసన్ గట్టిగా భువనభోంతరాళాలన్నీ కూడా భయపడేటువంటి విధంగా హసన్ గంభీరనాథ, గంభీరమైనటువంటి ఒక కేక పెట్టి తాం, ఆ జటను తన చేతిలో పట్టుకున్నటువంటి అగ్నిశిఖలాగా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ కాంతులీనేటువంటి ఆ జటను ఆ జటను భువి విససర్జ, వేసి భూమి మీదకి విసిరేశాడు శివుడు. ఇదయ్యా జరిగింది అన్నాడు. అనేటప్పటికీ అంటే ఆ శివుడి యొక్క ఆ భయంకరమైనటువంటి కోపం కలిగింది ఆయనకి. ఆ కలిగినటువంటి కోపం సందర్భంలో మామూలుగా ధూర్జటి అనేటువంటి పదము, రుద్ర అనేటువంటి రుద్ర సహా సౌతితో అన్నాను కదా, రెండు పదాలు వాడాడు. శివుడికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అందులో ధూర్జటి అనేటువంటిది ఒకటి, రుద్ర అనేటువంటి రెండు పదాలు మనకి ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. ధూర్జటి అంటే ఏమిటంటే ధూర్భారభూత జటి యస్యేతి ధూర్జటి, భారభూత జటి, చాలా బరువుగా ఉండేటువంటి జడలు కలిగినటువంటి వాడిని ధూర్జటి అంటారు. అంటే ఆయనకు ఉండేటువంటి ఆ జటలు కట్టేసినటువంటి ఆ జడలన్నయ్యే మామూలుగా సంస్కారం లేనటువంటి జుట్టుని అలా పెంచుకుంటూ ఉంటే అవన్నీ కూడా జటల కింద కట్టేస్తూ ఉంటాయి. ఇది అవధూతలకి ఉండేటువంటి లక్షణం. తమహా తపస్సంపన్నులు ఏ సంస్కారం లేకుండా వేల యుగాల పాటు తపస్సులో ఉన్నప్పుడు అవి జటలు కడుతూ ఉంటుంది ఆ జుట్టంతా కూడా. అటువంటి జటలు చాలా భారంగా పొడుగ్గా ఉంటూ ఉంటాయి. అటువంటి ఆ స్వరూపాన్ని ధూర్జటి అంటారు. తర్వాత రుద్ర, రుద్రుడు అనేటువంటి పదం మనకి రుద్రాభిషేకం అంటూ ఉంటాం చూసారా. ఈ రుద్రుడు అనేటువంటి దానికి ఏమిటి శాస్త్రం, దాని డెఫినేషన్ ఏమిటంటే రోదయతి శత్రువున్ రుద్ర అని ఒకటి. అంటే ఏమిటి, శత్రువులను దుఃఖపెట్టువాడు రుద్రుడు నెంబర్ 1. తర్వాత స్వయం రురోదేతివా రుధిర్ అంటే అశ్రు విమోచనమే. రుద్రుల్లో రుధిర్ అనేటువంటి పదం ఉందిగా, రుధిర్ అని అంటే ఏమిటి, కన్నీటును విమోచనే, రాల్చేటువంటి వాడు రుధిర్ విమోచనే, అశ్రు విమోచనే. తర్వాత ఏం జరిగిందంటే ఏకదా బ్రహ్మానురోధేన ప్రాప్త జన్మ పరిగ్రహో సౌ రురోదేతి. బ్రహ్మగారు ఆయన ఈ సృష్టి చేయాలి అనేటువంటి సందర్భంలో, ఆయన ధ్యానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ముక్కులో నుంచి ఏకదా ఒకనాడు బ్రహ్మానురోధేన, బ్రహ్మగారి యొక్క సంకల్పం వల్ల ప్రాప్త జన్మను తీసుకుని జన్మ పరిగ్రహ అలా వచ్చినటువంటి ఆ రుద్రుడు ఏడుస్తూ వచ్చాడు. అశ్రు విమోచనే, కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చేటప్పటికి బ్రహ్మగారు ఎందుకురా ఏడుస్తావు అని చెప్పి అప్పుడే ముక్కులో నుంచి వచ్చినటువంటి వాడిని ఏడవకు నాయన రుద్రమా వద్దు ఏడవకు అంటే మరి నాకు పేరు పెట్టు అన్నాడు. అనేటువంటి ఏడుస్తూ పెట్టాడు, రుద్ర అన్నాను అనేటువంటిది అన్నారు. అంటే ఏమిటన్నమాట, మానవుల శరీరాల్లో నుంచి కానీ జంతువుల శరీరాల్లో నుంచి కానీ ఏవైనా సరే జీవులు ఉద్భవిస్తూ
ఉండేటువంటి సందర్భంలో ఏడుస్తూనే వస్తూ ఉండేటువంటిది మనం చూస్తూనే ఉన్నాగా. అటువంటి స్వరభావం కలిగినటువంటి వాడు రుద్రుడు. రుదం రోదనం ద్రావయతీతివా. మొదటి దాంట్లో ఏం చెప్పాడు? రోదయతి శత్రువున్ రుద్ర, శత్రువుల్ని దుఃఖపెట్టేటువంటి వాడు, శత్రువుల్ని గడగడలాడించేటువంటి వాడు రుద్రుడు. రుదం రోదనం ద్రావయతీతివా అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు. అంటే ఏమిటి? కాంట్రడిక్టరీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రోదయతి శత్రువున్ రుద్ర అంటే తన శత్రువులను దుఃఖింపజేసేటువంటి వాడు. శత్రువులు ఎవరు అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అంతఃశత్రువులు ప్రతి జీవిలోనూ ప్రతి మానవుడిలోనూ కొద్దో గొప్ప ఉంటూనే ఉంటాయిగా. అటువంటి మనలోనే ఉండేటువంటి మన శత్రువులే మన శరీరానికి, మన మనసుకి, మన జన్మకి, మన జీవితానికి కూడా ఎప్పుడు బాధను కలిగిస్తూ దుఃఖం కలిగిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులను రోదయతి శత్రువున్, అటువంటి శత్రువుల్ని దుఃఖపెట్టేటువంటి వాడు, వాటిని అణిచేసేటువంటి వాడు రుద్రుడు. బాగానే ఎప్పుడైతే ఆ శత్రువులు ఆయన అణిచిపెట్టేస్తాడో, వాటిని దుఃఖపెట్టేస్తాడో, వాటిని నాశనం చేసేస్తాడో అప్పుడు రుదం రోదనం ద్రావయతీతివా. ఆ శత్రువుల వల్ల మనకు కలిగినటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పోగొట్టేటువంటి వాడు రుద్రుడు. అంటే మనలో ఉండేటువంటి శత్రువులను దుఃఖపెట్టేటువంటి వాడు, ఆ శత్రువుల వల్ల మనకు కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు. కాబట్టి ఈ రుద్రుడు ఏం చేశాడంటే వెంటనే లేచి హసన్ గట్టిగా నవ్వుతూ గంభీరమైనటువంటి నినాదంతో ఒక జటను పీకి భూమి మీద కొట్టాడయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? ఆ భూమి మీద అలా కొట్టేటప్పటికి ఏం వచ్చింది అంటే తతో అతికాయస్తనూవా స్పృశ దివం సహస్రబాహుర్ఘనర్ృక్ త్రిసూర్యదృక్ करालदंष्ट्रोज्ज्वलदग्निमूर्धज कपालमाली विविधोद्यतायुध ततः ఆ జట నుండి అతికాయ బ్రహ్మాండమైనటువంటి శరీరంతో కలవాడు, మంచి శరీరం ఒకటి, చాలా బలిష్టమైనటువంటి శరీరం ఒకటి చాలా పెద్దగా ఆయన కళ్ళ ముందు నిలబడిందయ్యా. వాడికి సహస్రబాహు, అలా వచ్చినటువంటి శరీరంలో సహస్రబాహువులు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి. ఆ వచ్చినటువంటి వాడికి, అలా వచ్చినటువంటి వాడికి అప్పుడు ఆ శరీరం ఎలా మెరుస్తోంది అంటే ఘనర్రుకు, ఘన అంటే మేఘాలు, మేఘకాంతి వంటి కాంతితో, నల్లనైనటువంటి కాంతితో, ఆ నల్లనైనటువంటి మేఘాల్లో మెరుపుల్లాగా జిగేల్మంటూ ఉండేటువంటి ఆ కాంతి చేత ఆ మేఘాలు మెరుస్తూ ఉండేటువంటి వాడు. అలా చూసేటప్పటికీ ఆ వచ్చినటువంటి ఆ భూతానికి త్రిసూర్యదృక్, 3 కన్నులు ఉన్నాయి. సూర్యుడిలాగా మంచి తేజస్సుతో అగ్ని రవ్వలు ఒలకబోస్తూ ఉండేటువంటి త్రిసూర్యదృక్, 3 కన్నులు కలిగినటువంటి వాడు. కరాళదంష్ట్ర, భయంకరమైనటువంటి కోరలతో ఉన్నాడు. ఆయన జుట్టు ఎలా ఉందంటే జ్వలత్ అగ్నిమూర్ధజ, అలా వచ్చినటువంటి ఆ వీరభద్రుడికి జ్వలతు, జ్వలించేటువంటి అగ్నిమూర్ధజ, అగ్నియే, అగ్ని శిఖలే జడలాగా దాల్చినటువంటి వాడు. కపాలమాలి, ఒంటి నిండా కపాలాలు ధరించినటువంటి వాడు. వివిధ ఉద్యుత ఆయుధ, వివిధ రకరకాలైనటువంటి ఆయుధాలు సహస్ర బాహుల్లోనూ కూడా ఇలా ఎత్తి పట్టుకున్నటువంటి వాడు. తనువా దివం స్పృశన్, అటువంటి శరీరంతో దివం, ఆకాశాన్ని స్పృశిస్తూ ఉండేటువంటి వాడు. ఉదయించాడయ్యా అన్నాడు. అంటే ఏమిటి? కైలాస పర్వతం నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆకాశం అంత ఎత్తుగా సహస్ర బాహువులతో అగ్నిశిఖల్లా వెలుగుతూ ఉండేటువంటి జటాజూటంతో, 3 కన్నులతో, సుదృఢమైనటువంటి శరీరంతో, బ్రహ్మాండమైనటువంటి కోరలతో, ఈ సహస్ర బాహువుల్లోనూ కూడా సహస్రాధికమైనటువంటి ఆయుధాలు ధరించి ఉండేటువంటి ఒక పురుషుడు అక్కడ వెంటనే ఉద్యత వచ్చి అక్కడ ప్రభవించాడు. ఈ జటలో నుంచి వచ్చాడు. అటువంటి ఎన్ని వేల జటలు ఆ పరమశివుడి యొక్క కేశపాశాల్లో ఉంటాయి. ఒక్క జటలో నుంచే ఇంత భయంకరమైనటువంటి
ఆకారం బయటకు వచ్చింది. అప్పుడు ఆ వచ్చినటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా విదురా? తం కిం కరోమీతి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం సయజ్ఞం జహి మద్భటానాం త్వమగ్రణీ రుద్రభటాంశకో మే. వెంటనే అలా వచ్చినటువంటి వాడు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి బద్ధ అంజలిం ఇలాగా రెండు చేతులతోనూ నమస్కారం చేసి మోకాళ్ళ మీద ఇలా కూర్చుని నమస్కారం చేసి ఏమన్నాడంటే తం ఆ పురుషుని అలా వచ్చినటువంటి పురుషుడు ఏమన్నాడు? కిం కరోమి ఇతి గృణంతం. స్వామి నన్ను ఏం చేయమంట? కిం కరోమి, నేనేం చేయాలి? కెన్ ఐ హెల్ప్ యూ? వాట్ ఐ హ్యావ్ టు డూ అని గృణంతం అలాగా పలుకుతూ బద్ధాంజలి నమస్కారం పెట్టి ఇలాగా వచ్చినటువంటి ఆ పురుషుణ్ణి చూసి భగవాన్ శివభగవానుడు ఆహా ఈ విధంగా పలికాడు. ఆహా అంటే పలికాడు, ఈ విధంగా అన్నాడు. రుద్ర అని ఆ వచ్చినటువంటి తన జటలో నుంచి వచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆకారాన్ని ఆ పురుషుణ్ణి చూసి రుద్ర అంటే భయంకరమైనటువంటి వాడా అని ఒక అర్థం. ఇందాక చెప్పినట్టు రోదయతి శత్రువున్ రుద్ర అన్నాడు కదా, శత్రువులను దుఃఖింపజేసేటువంటి వాడు అని కదా రుద్ర. అందుకని నీవు శత్రువుల్ని దుఃఖింపజేసేటువంటి వాడివి అని చెప్పి ఆ వీరభద్రుడికి ఆ పేరు పెట్టాడు ఆయన. రుద్ర ఓ భయంకరమైనటువంటి వాడ, భట యుద్ధ విశారథ, రుద్రభట అంటే ఏమిటి? భయంకరంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడ, నువ్వేం చేయాలంటే ఇప్పుడు దక్షం జహి, మొట్టమొదటి వేళ దక్షుణ్ణి జహి సంహరించేసాయి. తర్వాత సయజ్ఞం దక్షం జహి, అక్కడ ఉండేటువంటి యజ్ఞంతో సహా దక్షం జహి, ఆ మొత్తం యజ్ఞాన్ని అంతటినీ కూడా పాడు చేసేసి ఆ దక్షుణ్ణి సంహరించేశాయి అని చెప్పిన తర్వాత మరి ఈయన ఆల్మోస్ట్ యుద్ధానికి పంపిస్తున్నాడుగా. యుద్ధానికి పంపిస్తూ ఉండేటువంటి వాడు మామూలుగా ఉండకూడదు కాబట్టి వాడికి ఒక పదవిని ఇవ్వాలి. ఒక పదవిని ఏదో సేనాధిపతో మంత్రో లేకపోతే ఏదో మహారథుడు ఏదో ఒకటి అనాలిగా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే నీవు మద్భటానాం అగ్రణీమే అంశక అన్నాడు. అంటే నీవిప్పుడు మద్భటానాం నా భటులందరిలోనూ కూడా అగ్రణి నాయకుడు వై నా అంశ కలిగితో నువ్వు ఉన్నావు. నా అంశతో పుట్టినటువంటి నీవు నా సమస్తమైనటువంటి భటులకి, నా భూతగణాలకి, నా ఈ పిశాచగణాలు అన్నిటికీ కూడా అగ్రణి నాయకుడు అవుగాక అని చెప్పి ఆయనకి ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ఈయన పట్టాభిషేకం చేశాడు. అంటే ఆ పదవి ఇచ్చాడనమాట. పదవి ఇచ్చిన తరువాత అక్కడికి దక్ష యజ్ఞం దగ్గరికి వెళ్ళి మొత్తం దక్ష యజ్ఞాన్ని అంతటినీ సహా దక్షుడితో సహా నాశనం చేసేసి వచ్చేసాయి అని చెప్పాడయ్యా. అని ఆయనకి రుద్రుడు అని పేరు ఎందుకు పెట్టాడు అంటే నా అంశ నుంచి పుట్టావు కాబట్టి రుద్ర భటాంశకోమే నా యొక్క అంశతో పుట్టేవు కాబట్టి రుద్రభటులందరికీ కూడా త్వం అగ్రణీ నీవు నాయకుడివి. నువ్వు రుద్రుడు అని ఎందుకన్నానంటే శత్రువుల్ని దుఃఖపెట్టేటువంటి వాడివి కాబట్టి అని చెప్పి ఆయనని ఈయన ఆ విధంగా ఆజ్ఞాపించాడయ్యా అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా సదేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానం అసంగరం హసామహీయసాం తాత సహిష్ణుం. తాత ఓ విదురా ఏం చేశాడంటే కుపితేన అలా మహత్తరమైనటువంటి కోపంతో మన్యున ఉండేటువంటి రుద్రుడు ఏవం ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి ఆ పురుషుడు దేవదేవం విభుం పరిచక్రమే దేవదేవుడైనటువంటి వాడు ఆ శివుడి చుట్టూ పరిక్రమ చేశాడు. అంటే ప్రదక్షిణ చేశాడయ్యా. చేసిన తరువాత బాగుంది ప్రదక్షిణ చేశాడు వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు
తాను తాను ఏమిటో, తన కెపాసిటీ ఏమిటో, తనకు ఉండేటువంటి శక్తి ఏమిటో, తను దేనికోసం ఈ విధమైనటువంటి ఆకారంతో రావాల్సి వచ్చిందో, తన బలం ఎంత, తనకు ఆ ధ్వంసం చేసి అక్కడ ఉండేటువంటి మహర్షులు, అక్కడ ఉండేటువంటి యజ్ఞాలు, అక్కడ ఉండేటువంటి మంత్రవేత్తలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క శాపాలు చెయ్యగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తిమంతులు కూడా అక్కడ ఉంటారు. అటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి తనకు బలం ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఆయనకి ఒక్క క్షణం కలిగినట్లుగా అనిపించి అప్పుడు ఆయన ఏమన్నాడంటే, తదా అసంగరంహస, అడ్డులేనటువంటి వేగం చేత మహీయసాం, చాలా గొప్పగా ఉండేటువంటి బలశాలుల యొక్క వేగం, సహిష్ణు, సహించగలిగినటువంటి వానిగా ఆత్మానం, తనను తాను మేనే తలచెను. అంటే ఇప్పుడు ఆయన ఎదురుగా నిలబడ్డాడు, సహస్ర బాహువులతో బ్రహ్మాండమైనటువంటి ఆకారంతో ఇందాక చెప్పినట్టు ఎదురుగా నిలబడ్డాడు. నువ్వు వెళ్ళి ఆ దక్ష యజ్ఞాన్ని దక్షుడితో సహా సంహరించేశాయి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి ఆ వీరభద్రుడు పరిక్రమ్య ఆ శివుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చేసిన తరువాత ఇంకా తాను వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాలి అంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారంటే మహీయసాం, అక్కడ చాలా భయంకరమైనటువంటి అడ్డులేనటువంటి వేగంతో మహీయసాం, గొప్ప బలశాలులు ఉన్నారు అక్కడ. అటువంటి బలశాలులు అంటే భృగువాది మహర్షులతో ఉండేటువంటి మహాబలవంతులైనటువంటి దేవతాగణాలు, అగ్నులు, ఆయన సపోర్టర్స్, ఎంత బ్రహ్మాండమైనటువంటి రుభువులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారుగా. అటువంటి వాళ్ళని ఎదిరించాలి అంటే వేగమును ఇప్పుడు నాకు కూడా అంత వేగం ఉంది అని చెప్పి సహిష్ణు, వాళ్ళ వేగాన్ని కూడా తట్టుకోగలిగినటువంటి వేగం గలవానిగా సహిష్ణు ఆత్మానం మేనే, తనని తాను తలుచుకున్నాడు. అంటే ఏమిటన్నమాట, తనంతట తానే ఆ బలాన్ని ఎదురుగా ఉండేటువంటి శివుడి చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసేటప్పటికీ ఆ శివస్వరూపంలో నుంచి అక్కడ చెయ్యవలసినటువంటి కార్యక్రమానికి తగ్గంత బలము, ఆ వేగము కూడా నాలో ఉంది. ఎస్, ఐ ఆమ్ నౌ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ కాంపిటెంట్ టు డెస్ట్రాయ్ అండ్ కిల్ అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన ఆ వీరభద్రుడు ఆయన మనసులో తలపోసాడయ్యా అన్నాడు. తర్వాత రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.